ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్, మీ కుటుంబ ఆరోగ్య రక్ష. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి భరత్ మమతల ప్రేమ వివాహానికి గుర్తుగా ధృవ అనేటువంటి బాబు ఉన్నాడు. అయితే మమత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అన్నౌన్ బాడీగా ఉంటే దాన్ని ట్రేస్ అవుట్ చేశారు. వారి బంధువులు ఉన్నారు. ఖచ్చితంగా భరత్ సోదరి మనతో ఉంది. చెప్పండి, ఏం జరిగింది అసలు, ఎప్పుడు పెళ్ళైంది, వాళ్ళకి సంబంధించి ఆమె ఎట్లా చనిపోయింది అనుకుంటున్నారు మీరు? 4-5 ఇయర్స్ ముందు మ్యారేజ్ అయింది. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళు రిలేషన్లో బాగానే ఉన్నారు. గొడవలు పడుకున్నానైనా బాగానే ఉన్నారు. గొడవలు పడ్డప్పుడు ఇంట్లోకి వెళ్ళలేదు. దసరాప్పుడు బ్లౌజెస్ స్టిచ్చింగ్ కోసం అని వెళ్తున్నా అనేసి వెళ్ళినాక మా తమ్ముడు అక్కడ దాకా వెహికల్ దాకా వెళ్ళి ఆటో ఎక్కించి వచ్చేసిండు. ఆమె రాలేదు, నేను ఇక్కడనే ఉంటా ఈరోజు అనేసి అన్నది. అన్నాక వద్దు వచ్చేసే అని అంటే ఆమె రాలేదు, ఏడ్చిండు. మళ్ళీ నెక్స్ట్ డే కూడా అట్లనే ఏడ్చిండు. ఆమె కోసం మంచిర్యాల వెళ్ళిండు. మిడ్ నైట్ యాక్సిడెంట్ అయింది. ఎప్పుడు యాక్సిడెంట్ అయింది? ఎవరికి యాక్సిడెంట్ అయింది? తమ్ముడికి యాక్సిడెంట్ అయింది. ఎన్ని రోజుల కింద? దసరా ముందట. ఆమె వెళ్ళినాక 2 డేస్కే. అలా ఆమె వెళ్ళినాక ఆమె కోసం మంచిర్యాలని వెళ్ళిండు. అంటే వాళ్ళు ఉండేది ఇక్కడ మంచిర్యాల నాకు ఏరియా ఇంతవరకు తెలియదు ఎక్కడ ఉంటారో, కానీ మంచిర్యాల అయితే వెళ్ళేది అంతే. అప్పటిదాకా అంటే నేను పోయే రోజు కూడా నేను చూడలేదు. ఈరోజు డెడ్ బాడీని చూశాను నేను ఈరోజు. అంటే తమ్ముని వాళ్ళ అంటే మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? కాసింపేటనేనా? కాసిపేట్, మంచిర్యాల డిస్టిక్, కాసిపేట్ మండల్. అంటే మీ కుటుంబ సభ్యులందరూ అంగీకరించిందా? లవ్ మ్యారేజ్ అంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదంట, అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. మరి మీ ఇంట్లో ఒప్పుకున్నారా? వచ్చినప్పటి నుంచి బాగానే ఉన్నారు? ఒప్పుకున్నారు. ఆమెకి బాగానే చూసుకున్నాం, మా తమ్మునికి బాగానే చూసుకున్నాం. నాకన్నా ఎక్కువ అమ్మాయిని చూసుకుంటారు. బాబుని కూడా మా తాతయ్య చనిపోయిండు, మేడ భీమయ్యగా పేరు అతను పుట్టాడు అనేసి మా ఇంట్లో అయినా మా ఊర్లో అయినా అదే పేరు ఉన్నది చిన్న బాబుకి. కానీ ఇప్పుడు ఆ బాబు కనిపిస్తలేడు. ఎక్కడున్నా ఆ బాబు ఎక్కడ కనిపించినా కూడా మాకు ఇన్ఫామ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అప్పటి నుంచైతే నేను వాళ్ళని చూడలేదు. మళ్ళీ ఈరోజు డెడ్ బాడీని చూసిన, అసలు ఆమె గుర్తు పట్టకుండా అయిపోయింది. ఇంట్లోకి వెళ్ళినాక మా కాసిపేట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. సో ఆమె రాలేదు. వాళ్ళు 1 వీక్ దాకా తిరిగిండ్రు కానీ ఆమె కాల్ చేస్తే ఆమె రాలేదు. సరే అనేసి తమ్ముడు బాగా సఫర్ అయిండు. ఇక సెల్ఫ్గా వస్తుంది, ఇక మంచిగా జాబ్ చేయాలి కదా అన్నట్టు ఉద్దేశం కొద్దీ హైదరాబాద్ వచ్చిండు. రీసెంట్గా హైదరాబాద్ వచ్చిండు, 1 మంత్ జాబ్ తీసుకున్నాడు. ఇక సో అక్కడ కొంచెం నచ్చక వేరే ఇంటర్వ్యూస్ కానీ తిరుగుతుండు. ఆ లోపు ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను షాక్ అయినా, మమత చనిపోయింది అనేసి అని అంటేనే షాక్ అయినా. ఆమె ఇన్ని రోజుల పంట ఎక్కడుందో కూడా తెలియదు. కాల్ రెస్పాన్స్ కాలే, మా ఫ్యామిలీకి ఎవరికి రెస్పాన్స్ కాలే. చేయంగా ఇంట్లో 2 మెంబర్స్కి రెస్పాన్స్ అయింది. మా అత్తమ్మ వాళ్ళ కూతురికేమో కరీంనగర్ ఉంటుందా అని చెప్పింది. కరెక్ట్ ఏరియా తెలియదు. సో చూడాలనిపిస్తుంది అన్నాక ఫోటో స్టేటస్ పెట్టింది. ఎంతకాలం కింద కరీంనగర్లో ఉంటున్నా అని చెప్పింది? ఎప్పుడు ఫోన్? 2 మంత్స్ బ్యాక్. అంటే ఈ మధ్యలో సీసీ ఫుటేజ్ శనివారం నాడు బయటకు వెళ్ళినట్టుగా వచ్చింది కదా. 2 మంత్స్ బ్యాక్ కరీంనగర్ ఉంటున్నా అనేసి మా అత్తమ్మ వాళ్ళ కూతురుతో చెప్పింది కాల్ చేస్తే, అంతే. మళ్ళీ తర్వాత నిన్న తమ్మునికి కాల్ చేసి, పిన్ని కాల్ చేసి మమత చనిపోయింది అనేసి అన్నారు. నేను నమ్మలేదు. నమ్మకపోయేసరికి ఆమెనా ఫోటో పంపండి అనేసి అన్న. ఫోటో పంపినాక కూడా బాడీ అంతా స్వెల్లింగ్ ఉంది. ఆమె కొంచెం బక్క ఉంటుంది, స్వెల్లింగ్ ఉంది. అది కూడా నమ్మనికి రాలేదు. రింగ్స్ అవన్నీ చూసి గుర్తుపట్టేసి ఇక్కడ వాళ్ళ తమ్మునికి కాల్ చేసిన. మళ్ళీ ఆమెకి నిన్న కాల్ చేసిన, ఆమె నంబర్కి నిన్న కాల్ చేస్తే అక్క ఇట్లా ఆయిల్ ప్యాకెట్ కోసం అని వెళ్ళింది అంటే, ఆయిల్ ప్యాకెట్ కోసం అని వెళ్తే ఇన్ని రోజులు అవుతుంది పట్టించుకోలేదు కనీసం. మొబైల్ పనిచేస్తుందా ఇప్పుడు కూడా? అది ఎవరి దగ్గర ఉంది? పనిచేస్తుంది అంటే చెప్పిండు, ఈ మొబైల్ ఇక్కడనే పెట్టాడు, ఇంకొక మొబైల్ తీసుకెళ్ళలేదు అనేసి చెప్పిండు. చెప్పినాక ఎవరు చెప్పారు? వాళ్ళ తమ్ముడు చెప్పాడు. వాళ్ళ తమ్ముడు ఆమె నంబర్కి కాల్ చేసిన, లిఫ్ట్ చేసినాక చెప్పిండు, మమత ఫోన్ పట్టుకోలేదా, ఎట్లా జరిగింది అసలు ఇన్సిడెంట్, బాబు ఎక్కడున్నాడు అంటే తెలియదు అనేసి అని అన్నాడు. అన్నాక సరే పోలీస్ స్టేషన్ వెళ్ళు, బాబు కోసం కంప్లైంట్ ఇవ్వు అనేసి చెప్పినాక వాళ్ళు ఇమీడియట్గా సిసి నస్పూర్కో ఎక్కడికో వెళ్ళారట. సో ఇన్ఫర్మేషన్ వచ్చినాక ఇక్కడ కరీంనగర్ దగ్గర ఉందా అనేసి అన్నాక మేము ఇక్కడికి వచ్చేసినాక మాకు ఏం తెలిసిందంటే సీసీ ఫోటేజ్ దొరికింది.
కార్ది సీసీ ఫోటోస్ దొరికినాక మళ్ళీ తర్వాత ఆ కార్ ఎవరిది? ఇంతకుముందు ఏమైనా కార్ చూసిండ్రా మీరు? ఆ కార్కి సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా గుర్తుపడతారు? చూడలేదు ఇంతవరకు కూడా, నేను ఆ ఏరియా చూడలేదు. నార్మల్ తిరగా నాకు తెలియదు కాబట్టి నేను ఎక్కడ చూడలేదు. బాబు అయితే ఫస్ట్ కొంచెం చిన్న ఉండే, చాలా రోజులు అవుతుంది కదా, 4 months అవుతుంది, బాగా హైట్ అండ్ వాళ్ళు కూడా ఆయిల్ ప్యాకెట్కి వెళ్తే ఎందుకు అంత హుషారుగా వెళ్తారు, ఫోన్ మాట్లాడుకుంటా ఎందుకు కారు తీసి ఫాస్ట్గా ఎక్కడం కానీ, వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు కావచ్చు అని అనిపిస్తుంది. దగ్గర వాళ్ళే ప్లాన్ వేసి చేసినట్టు అనిపిస్తుంది. అది మంచిర్యాల వల్ల, కరీంనగర్ వల్ల, గోదావరిఖని వల్ల, పెద్దపల్లి వల్ల తెలియదు. కానీ ఎక్కడున్న పోలీస్ స్టేషన్ వాళ్ళు, మీడియా వాళ్ళు అందరు నాకు సపోర్ట్ చేసి ఎట్లా ఆమె రాలేదు మా మరదలు, ఆ బాబున్న ఎక్కడున్నా చిన్న బాబుని సేవ్ చేసి మా దగ్గరికి తీసుకురావాలని కోరుకుంటున్నా. అంటే మీరు ఏమనుకుంటారు? ఆ మర్డర్ చేసిండు అనుకుంటున్నారా ఎవరన్నా కుట్రతోని? అంటే నాకు తెలిసి ఆమె ఏమైనా చేయవచ్చు, బట్ ఈమెకి ఏమైనా ప్రూఫ్ దొరికి చెప్తా అనేసి ఇట్లా బ్లాక్మెయిల్ చేసేటికి వాడు బాగా రిస్క్ తీసుకున్నచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ గాయాలు చూసినాక తలకి కొట్టడం కానీ, ఉరేయడం కానీ, ఉరేయడం కానీ, ఆ బాడీ అంతా స్పాట్గా అట్లా వేయడం కానీ బాగా ఫోర్స్ తోటే అది అట్లా అయింది అనిపిస్తుంది. ఏదైనా కక్ష అయి ఉండొచ్చు, లేకపోతే బాబు మీద అయి ఉండొచ్చు. మాకైతే ఆస్తులు పాస్తులు ఏం లేవు సార్. ఆస్తి మీద ఎవరైనా ఇట్లా వేసిందనంటే ఆస్తులు పాస్తులు కూడా మాకేం లేవు. నాకు తెలిసి బాబు మీద అయి ఉండాలి, అమ్మాయి మీద కక్ష అనే ఉండాలి, ఎవరైనా ప్లాన్ చేసి అయి ఉండాలి. మీ పేరు వాసంతి, అలా కలిపేస్తే అయిపోతుంది దాంతో పాటు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.